హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిర్చి బజ్జీలు ఎట్లా చేయాలో చూద్దాం రండి. పైన సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది. 4 స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ వాములు తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత వంట సోడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్ని మిశ్రమాలు కొద్ది వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ చూసి కలుపుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ చూసి ఎంత పడతాయో చూసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. పర్ఫెక్ట్ నేను ఎట్లా కలుపుకుంటున్నా అట్లా కలుపుకోండి. పర్ఫెక్ట్ వస్తాయి మిర్చి బజ్జీలు. మంచిగా ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టండి 5 minutes. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి తగినంత. నూనె వేడి అయ్యే వరకు చూద్దాం. మంచిగా కలుపుకొని పిండి మంచిగా కలుపుకోవాలి. ఒక పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో మునిగించి కడాయిలో వేయాలి. నూనె వేడైనాక వేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు తీసుకొని నూనెలో ఒకటి వేయాలి. చాలా టేస్టీగా అవుతాయి మిర్చి బజ్జీలు. మిర్చి బజ్జీలు వేసినాక ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రై అయినాయో లేవో. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చేసుకున్నాక ఒక ప్లేట్లో వేయండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో తీసుకొని మిర్చి బజ్జీలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. వేడి వేడి మిర్చి బజ్జీలు చాయ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.